లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తాను. మల్లు గారు మొత్తానికి బీజేపీ సరే లాస్ట్కి జర్నలిస్ట్ గారు విశ్లేషకులు మాట్లాడారు. బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా మీరు నెల రోజుల పాలనలో మీరు అమలు చేసిన హామీలు ఇవి ఉన్నాయి, అమలు చేయని ఉన్నాయి, దానికి అడుగులు పడుతున్నవేంటి, పడట్లేదేంటి, అసలు అమలు చేస్తారా లేదా, దీని వెనకాల ఏదో కొద్దిగా మతలబు ఉంది అనేది వాళ్ళ అనుమానాలు. ఏమంటారు, నిజమా కాదా? ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఆ ప్రభుత్వం పనితీరుని మనం మార్కుల ద్వారా వేయాలని అనుకుంటే ఈ నెల రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 100కు 100 మార్కులు ప్రజలే ఇస్తున్నారు. అది చూసి రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి నష్టం జరుగుతుందని ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదట ప్రమాణ స్వీకారం ఇటు పక్క చేస్తుండగానే ఏదైతే ప్రజలకి వారు వాగ్దానం చేశారో ఈ ప్రగతి భవన్ని ప్రజల భవనంగా మారుతూ అని చెప్పారు. వెంటనే ప్రజాభవనంగా మార్చి దాని ముందున్న కంచెలన్నీ తీసేయటం, సింబాలిక్గా కంచె తీసేయటం అనేది ఏదో పెద్ద ఇదని కాదు, ఒక రాజప్రసాదానికి చుట్టూ వేసిన కంచెలాగా 1 కిలోమీటర్ ముందు వేసి మీరేసిందే అంటున్నారు. అక్కడ పక్షులు కిచ్చులు కూడా రాకుండా చేసినటువంటి కార్యక్రమం చేశారు. ప్రతి దగ్గర సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చీఫ్ మినిస్టర్కైనా చేస్తారు. ఈ చీఫ్ మినిస్టర్ అప్పుడు అసలు సామాన్య ప్రజలు రావడానికి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు మేము పోయి ఆ గేట్ దగ్గర కొట్లాట ఎక్స్ఎంపీలుగా అక్కడ కొట్లాట చేసి అక్కడి నుంచి అరెస్ట్ చేసి లిఫ్ట్ తీసుకొని పోయారు. అదే కాకుండా మీకు గద్దర్ గారు అక్కడ కూర్చొని 2 గంటలు బయట లోన పోవాలంటే అక్కడ పోకుండా చేశారు. వాళ్ళ హోమ్ మినిస్టరే నన్ను రేపు కలవమన్నారని కలవకుండా పోయాడు. అక్కడ మినిస్టర్లు నన్ను లోనకు రానియలేదని వచ్చారు, ఎమ్మెల్యేలు ఎంపీలు రానియలేదని వచ్చారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామ్య పరిపాలనకి అంతం చేస్తామని మొట్టమొదటి రోజునే శ్రీకారం చుట్టి ఒక సింబాలిక్ కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆ ప్రగతి భవన్కి ప్రజాభవనం పేరు పెట్టారు. దాంట్లో మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మన మట్టి విక్రమార్క గారికి ఉండేటటువంటి రెసిడెన్స్ ఇచ్చారు. దాని పక్కన ఉన్నటువంటి ఆఫీస్ లాంటి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ట్రైనింగ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇచ్చారు. దాని పక్కన ఉన్న పెద్ద హాల్లో ప్రజల యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ వాళ్ళ అప్పీల్స్ అన్నీ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ ఎన్ని లక్షలు వచ్చినాయి ఆ వచ్చిన వాటిని కంప్యూటరైజ్ చేశారు, అధికారులు పెట్టారు, మంత్రులు పెట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నిటి మీద రివ్యూ చేశారు. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే అవి కూడా చెప్తున్నాను. హామీల విషయానికి వస్తే 6 గ్యారంటీలని చెప్పడం జరిగింది. 6 గ్యారంటీల్లో మొత్తం 6 అమలు చేస్తామని మొట్టమొదటి మన క్యాబినెట్లోనే దాని మీద నిర్ణయం తీసుకోవటం, వెంటనే 2 హామీలను అమలు చేసే కార్యక్రమం అది జరుగుతూనే ఉంది. ఎన్ని నెలలు అండి? 100 రోజులు అంటే 3 నెలల మీద 10 రోజులు కదా, నెలకి 2 అయిపోయినాయి చేస్తున్నాం. నెలకి 2 చొప్పున చేస్తే 3 నెలల్లో 3 2 6 హామీలు అయిపోతాయి కదా. ఇప్పుడే కదా నెల అయిపోయింది. నిన్న 7వ తారీఖున మేము నెల అయిపోయిందని ప్రజల ముందు ఏం జరిగిందో చెప్పాం. ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్తోనే నేను చెప్తున్నాను, 100కి 100% ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఏమి చేయాలో ఈ నెల రోజుల్లో అన్ని చేసిందని. సీఎం గారు ఆఫీసులో అధికారులను అపాయింట్ చేసే దాంట్లో కానీ, సెక్రటేరియట్లో కానీ, ఎస్పీలు కలెక్టర్ విషయంలో కానీ, ఇతర సిపిల విషయంలో కానీ అన్నిట్లో కూడా ఎక్కడ ఏం చేసినా మొత్తం తెలంగాణ అనేది అక్కడ మీరు చూస్తే కనపడే విధంగా తెలంగాణలో ఉన్న కులాలు, మతాలు, సామాజిక సమీకరణలన్నీ అక్కడ చూస్తే సీఎం ఆఫీసులో మరి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని వేయటం జరిగింది, సెక్రటరియట్లో జరిగింది, కమిషనర్ ఆఫ్ పోలీసుల్లో జరిగింది, ఎస్పీలు కలెక్టర్ల దాంట్లో జరిగినాయి. ఇవన్నీ ఎట్లా జరిగినాయి, ఇవి ఎందుకు జరిగినాయి, ఇవన్నీ ఒక ఆలోచన ప్రకారం ప్రభుత్వం రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ రిప్రజెంటేషన్ అధికార యంత్రాంగంలో కూడా కనపడాలని. ఏ రకంగా అయితే మనం ఈ ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే క్యాబినెట్ చూడండి, మీ ముఖ్యమంత్రి 2014 నుంచి 18 దాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళ క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వలేదు, మినిస్టరే లేదు. 2 మహిళల్ని తక్కువ మంది, ఇంకా 6 చేయలేదు. అయినా కానీ ఉన్న దాంట్లోనే 2 మహిళలను ఇచ్చాము, 2 బీసీలను ఇచ్చాము, 1 ఓసీలు ఇచ్చాము, అన్ని వర్గాలకు సంబంధించిన మనుషులను ఇచ్చాము.
మరి మేనిఫెస్టోకు దీనికి ఏమైనా సంబంధం మేము ఉన్నదా? ప్రభుత్వాన్ని చేస్తూ మేము చేసినటువంటి 2 గ్యారంటీలు అమలు జరుగుతుంటే ఇప్పటికీ 8 కోట్లు దాటి మంది మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేశారనే దాని మీద ఏ రకంగా దాన్ని రద్దీని మనం అది ఎదుర్కోగలం అనే దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగింది. ఇవి కాకుండా రైతులకు సంబంధించినవి కానీ ఏది రైతు భరోసా లేకపోతే గృహజ్యోతి కానీ ఇంకా వేరే ఇంకా 4 ఉన్నాయి కదా, గృహలక్ష్మి కానీ ఇవన్నిటి కూడా అమలు చేస్తామని చెప్తున్నాం. ఇంకా మాకు మేము ఎలక్షన్ ముందు మీటింగ్లో చెప్పాం, మా మేనిఫెస్టోలో చెప్పాం, ఇది అయిపోయింది. ఇవాళ మన బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మీరు అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలతోనే అధికారంలోకి వస్తున్నారన్నారు. మేము ఇచ్చిన హామీల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని పక్కన పెట్టి చూస్తే మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఉదాహరణకి మేము రైతులకు 15,000 ఇస్తాము సంవత్సరానికంటే మేము 16,000 ఇస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ మేము 500 రూపాయలకి ఇస్తామని చెప్తే వీళ్ళు దాన్ని 400కి ఇస్తానన్నారు. మహిళలకు మేము 2,500 ఇస్తామంటే మేము 3,000. ఏమయ్యా మర్చిపోయారా? మీ మేనిఫెస్టోలో పెట్టింది మీకు తెలుసు కదా, ఎందుకు మాట్లాడతారు? ఎట్లా బీఆర్ఎస్ ఊరికే కాంగ్రెస్ పార్టీ పెట్టిందంటారు. ఇవాళ కేటీఆర్ గారు ఎక్కడో పోయి వీళ్ళేమో అమలు చేయటం లేదు, దాని మీద యుద్ధం చేస్తారంటే ఎవరి మీద యుద్ధం చేస్తాం? మీ మీద మీరే యుద్ధం చేసుకోవాలి. మీరు ఇచ్చిన హామీల్లో మొదటిసారి మేనిఫెస్టోలో రాసిన వాటిలో 76 హామీలు మీరు అమలు చేయలేదు. రెండోసారి మేనిఫెస్టోలో 15 హామీలు మీరు అమలు చేయలేదు. మీకు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారన్నారు, 15 లక్షలు అకౌంట్లో వేస్తారన్నారు, నిత్యావసర వస్తువులన్నీ కిందకి దించుతున్నారు, పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఎట్టుంది, ఉద్యోగాలు లేవు, ఏదో పెద్ద లెక్కలు చెప్పి మేము జరిగింది అంటే కనపడాలి కదా. మీకు అసలు ఇప్పుడు ఈ నెల రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకుముందు ఏ ప్రభుత్వం గౌరీ గారు ఇక్కడ